సార్ ముయ్యండి సార్ 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 ముయ్యండి సార్ సార్ దయచేసి కాపాడండి సార్. ఉదయం జాగింగ్ వచ్చినప్పుడు పడ్డాను సార్. 5 గంటల నుంచి అరుస్తున్నాను. ఎవరికి నా మాటలు వినిపించడం లేదు సార్. దయచేసి పైకి లాగండి సార్. ఈ దుర్వాసన భరించలేకపోతున్నాను సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. చూసారా, ఈ కార్పొరేషన్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మీరు మ్యాన్ హోల్లో పడ్డారు. అలాంటి వాళ్ళని ఉరి తీయాలి. ఈ తప్పు నాదే సార్. అదేంటి? ఈ ఏరియా ఇన్ఛార్జి నేనే సార్. అరే, చేసిన తప్పు తెలిసిందా? అర్థమైంది సార్. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయండి సార్. నా డ్యూటీ నేను చేస్తాను సార్. ముందు ఆ పని చేయి. ఇప్పుడు నేను రక్షించండి సార్. ఎందుకు నా కారుని ఇలా ఆపావు? నా బైక్ ని నీ కారు గుద్ది కింద పడేసినందుకు. నీ బైక్ ని నా కారు గుద్దిందా? ఎక్కడా ఎప్పుడు? ఇందాకే ఆ హోటల్ దగ్గర. నా కారు నీ బైక్ ని అసలు గుద్దలేదని నేను చెప్తున్నాను. గుద్దిందని నేనంటున్నాను. నీ బైక్ ని నేనే గుద్దానని నువ్వు చెప్తే సరిపోతుందా? ఇది చూసిన 3వ వ్యక్తిని సాక్ష్యం చెప్పమను. I see. నన్నే ముద్దు పెట్టుకుంటావా? నేను నీకు ముద్దు పెట్టాను? ఎప్పుడు, ఎక్కడ? హలో, దీనికి కూడా 3వ సాక్షిని చూపించు. మేడం, చేసిన తప్పులను ఒప్పుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. సాక్ష్యాలు అడుగుతూ ఎదుటి వాళ్ళని ఫూల్స్ చేయాలని ప్రయత్నిస్తే ఎదురు దెబ్బలు తగులుతాయి. నీకు కనువిప్పు కలిగించాలనే నేను ముద్దు పెట్టుకున్నాను తప్ప నీ మీద మోజుపడి మాత్రం కాదు. అదేంటి అంత సైలెంట్ గా వచ్చి కూర్చున్నా? బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు గలగలా నవ్వుతూ వచ్చేదానివి. ఈ రోజు ఎందుకు అదోలా ఉన్నా? ఏమైంది నీకు? ఏం జరిగింది? ఇవాళ అనుకోకుండా సంఘటన జరిగింది. అది తప్ప ఉప్ప అని తెలియక ఆలోచిస్తున్నాను. అసలు జరిగిందేంటో ముందు నాకు చెప్పు స్వప్న. అది తప్ప ఉప్పు నేను తెలుస్తాను. చకచకా మాట్లాడే నీ నోటికి ముద్దుతో తాళం వేశాడంటే వాడు సామాన్యుడు కాదనిపిస్తోంది. నో డౌట్ ఇస్ వెరీ క్లెవర్. ఇప్పుడు నాకు తెలిసింది నీ మనసులో ఉండేది బాధ కాదు, లవ్ అని. నువ్వు చెప్పింది నిజమే. ఎలా ప్రేమించాలి అనేసరికి తన మొదటి చూపుకే బౌల్డ్ అయిపోయాను. ఏమైందని చూసేసరికి నా మనసుని క్షణంలో దోచేశాడు. తను ఎక్కడున్నాడో చెప్పు. ఓ గాడ్, తను ఎక్కడుంటాడో తెలిస్తే కదా నీకు చెప్పేది. అతని బైక్ నెంబర్ చెప్పు, అడ్రస్ నేను పట్టుకుంటాను. ఉన్న 2 కళ్ళు అతన్ని చూసేందుకే సరిపోలేదు, ఇంకా బైక్ నెంబర్ ఎక్కడ చూసేది? అయితే నా వల్ల కాదమ్మా. ప్లీజ్ ఆశా, నువ్వే ఎలాగైనా అతని అడ్రస్ వెతకడానికి ప్లాన్ చేయి. వెరీ సింపుల్. నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పోలీస్ స్టేషన్ కా? అవునే, వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇద్దాం. ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా? అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఒక రౌడీ రాస్కల్ నడి రోడ్డు మీద నా కార్ ఆపి నన్ను కిందకి లాగి గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. రేప్ చేయడానికి కూడా ట్రై చేశాడు. ఓ, ఆ కిస్ అండ్ రన్ కేసా? యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. వాడు ఎక్కడున్నా సరే పట్టుకుని అరెస్ట్ చేయండి సార్. ఎలా ఉంటాడు? వెల్ ప్లీజింగ్ పర్సనాలిటీ, గుడ్ అపియరెన్స్, చూడ్డానికి హీరోలా ఉంటాడు సార్. కంప్లైంట్ రాసివ్వండి, కేసు టేకప్ చేస్తా. కంప్లైంట్ అక్కర్లేదు సార్. ఏ? మనసులో ఏదో ఒక చోట తను మంచివాడేమోనని నాకు అనిపిస్తుంది. ఏమైంది? ఏమైంది? నువ్వు వేసిన మీ అమ్మ తెలియదురా? అమ్మా 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 క్షమించమ్మా. అమ్మా నువ్వు అనుకోలేదమ్మా. అమ్మా ఎవరికో వేసిన నీకు తెలియదమ్మా. అమ్మా అయ్యో చూడమ్మా. అమ్మా నేను నిన్ను రాయితో కొట్టి తప్పు చేశానమ్మా. మిస్టర్,
మీ అమ్మకి దెబ్బ తగిలితే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. అదే ఇంకో తల్లికి తగిలితే నీలాగే ఆ తల్లి పిల్లలు కూడా బాధపడరా? అవును సార్, నేను చాలా తప్పు చేశాను సార్. ఈ స్ట్రైక్ చేయమని మీకెవరు చెప్పారు? సార్, ఆ ఎక్స్ఎమ్మెల్యే మాకేవేవో ఆశలు రేపి మా చేత స్ట్రైక్ చేయించారు సార్. చూడండి, ఈ బస్ ఎవరిది? గవర్నమెంట్ది. గవర్నమెంట్ ఎవరిది? మనదే సార్. అంటే మన బస్సుని మనం రాళ్లతో కొట్టి నాశనం చేస్తే ప్రభుత్వం మళ్ళీ కొత్త బస్సులు కొనాలి. కొంటే టికెట్ రేట్లు పెంచుతారు. ఆ పెంచిన రేట్లు తిరిగి మనమే భరించాలి. మీరు చెప్పింది నిజం సార్. గుడ్. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు అధికారం కోసం ఏమైనా చేస్తారు, మీ చేత ఏదైనా చేయిస్తారు. అలాంటి వాళ్ళ మాటలు విని మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. మాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఇంకెప్పుడు మేము వాళ్ళ మాటలు నమ్మం సార్. గుడ్. మూవ్. చూడమ్మా, పిల్లల్ని కనడం మాత్రమే కాదు, వాళ్ళు బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అని వాళ్ళను కంట కనిపెట్టడం మీలాంటి తల్లిదండ్రుల బాధ్యత. మీరు చెప్పింది నిజమే ఇన్స్పెక్టర్ గారు. ఆ జాగ్రత్త నాకు ముందే ఉండుంటే నా కొడుకు చేత రాయితో కొట్టించుకునే ప్రమాదం నాకు తప్పేది. ఓకే ఓకే, ముందు అమ్మని హాస్పిటల్. చూసావా నీ సెలెక్షన్ ఎంత బాగుందో? నీ బాయ్ ఫ్రెండ్ ని చూసి నాకే ఈర్ష్యగా ఉంది. చేతికి దొరకట్లా, నోటికి అందట్లా. నాకు లక్ ఏంటి, నీకు ఈర్ష్య ఏంటి? చెట్టు మీద ఉన్న మామిడి పండును రాయితో కొడితే పడిపోతుంది అంటే అయ్యో పిచ్చిదానా, ఆయన అంతటా ఆయనే వచ్చి నీ ఒళ్ళో వాళ్ళే రకం కాదు. నువ్వే వెళ్ళి ఆయన వెంట పడాలి. ఎస్, మీరా? ఏంటి విషయం? వచ్చిన గెస్ట్ ని బయట నిలబెట్టి. ఓ, ఐఎమ్ సారీ. రండి థ్యాంక్ యూ. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి ఇలా వచ్చారు? నిన్న స్టూడెంట్ స్ట్రైక్ లో రాయి వేసిన అబ్బాయి, రాయితో దెబ్బతిన్న తల్లికి మీరు చెప్పిన సందేశం నాకు చాలా బాగా నచ్చింది. మీ ఆలోచనలు, మీ భావాలు అందరికీ ఆదర్శప్రాయమైనవి. తర్వాత ఆ రోజు ముద్దుతో నా నోరు మోయించారు. మీ స్పర్శతో చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఐ లవ్ యూ. మీరు చాలా ఎక్సైట్ అవుతున్నారు. నేను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. నాలాంటి వాళ్ళకి ఈ సమాజంలో అనుక్షణం టెన్షనే. 100 ఏళ్లు మన ఆయుష్ అయినా దినదిన గండాలు ఎక్కువ. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ సుఖపడలేరు. ఎవరిని పెళ్లి చేసుకున్నా ఏ క్షణంలోనైనా చావు రాదని గ్యారంటీ ఏంటి? అది నా అదృష్టం, నా తలరాత. కోరుకున్న వాణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకోవడంలో ఉండే సంతోషం, సుఖం జీవితంలో ఒక్కసారి దొరికినా చాలు. ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంకోసారి ఆలోచిస్తే మంచిది. లేదు భరత్, ఎన్నిసార్లు ఆలోచించినా నా నిర్ణయం ఇదే. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు అదే కాను. డబ్బులు రాజేద్దామని బ్యాంక్ వస్తే బోర్డు తిప్పేశాడు. ఇప్పుడు నా కొడుకు ఫీజు ఎలా కట్టేది? ఎలా కట్టేది? ఉన్న ఆస్తులంతా ఈ బ్యాంకులోనే పెట్టేశామే. మమ్మల్ని నిలువునా ముంచేశారు. ఇప్పుడు నా బిడ్డలకి అదేం కావాలి? అయ్యో దేవుడా, మమ్మల్ని రక్షించేవాడే లేడా? ఒరే, మీరు నాశనం అయిపోతారా? సర్వనాశనం అయిపోతారు. ఏమైంది? బ్యాంక్ దివాళా తీసిందని తెలిసి షాక్ తో పడిపోయింది సార్. Oh God. రండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. సార్, ప్రయోజనం లేదు సార్. హార్ట్ అటాక్ సార్. వీళ్ళు చేసిన పనికి ఇంకా ఎంతమంది బలైపోతారో తెలియట్లేదు సార్. కానిస్టేబుల్స్, రండి, హాస్పిటల్ షిఫ్ట్ చేద్దాం. పదండి, పద. సార్ డిపాజిట్ చేసి మేము మధ్యతరగతి వాళ్ళం సార్. మీరు ఎలాగైనా చేసి ఆ చైర్మన్ పట్టుకుని మా డబ్బు మాకు ఇప్పించండి సార్. మిమ్మల్ని నమ్ముకున్నాం. మా డబ్బు మాకు ప్లీజ్ ఇప్పించండి సార్. లుక్, మీరు ధైర్యంగా ఉండండి. వాడు ఎక్కడున్నా వదలు. అలాగే సార్. సార్, నాకెందుకు చాలా భయంగా ఉంది సార్.
బ్యాంకు మూతపట్టం చూసి ఒక ముసలావిడ గుండెలు బాదుకుంటూ అక్కడే పడి చనిపోయిందట సార్. ఇప్పుడు ఏం చేయాలో తోచట్లేదు. మనం బ్యాంకులు పెట్టేదే జనం సొమ్ము దోచుకోవడానికి. చచ్చిన శవానికి దండేసి దండం పెట్టుకుని ఫోటో తీయించుకొని వస్తా. నువ్వేం భయపడ మాకు. అవి నాకేమీ తెలియదు సార్. ఇప్పుడు పోలీసులు వస్తే ముందు నన్నే కదా సార్ అరెస్ట్ చేసేది. ఊరుగా మేమింతమంది ఇక్కడ ఉండగా నిన్నెవరు రా ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసేది? వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చాను మర్యాదగా. ఏయ్, నా ముందే అరెస్ట్ చేస్తావా? ఎంత ధైర్యం! నేను ప్రజలచే ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేని. నువ్వు ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. 5 లెక్క పెడతాను, అలాగా వాడిని వదిలితే సరి. లేకపోతే 1 2 5 అరే, నేను డీజీపీని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. ఋషి బ్యాంక్ చైర్మన్ అరెస్ట్ చేసావా? అవును సార్. అతన్ని విడిచిపెట్టు. సార్ అతను ఐ నో దట్. డూ వాట్ ఐ సే. సారీ సార్. ఎంతో మంది బ్యాంక్ డిపాజిటర్స్ ను మోసం చేసి ఒక అమాయకురాలు చనిపోవడానికి కారకుడయ్యాడు. అయినా సరే అతను వదిలిపెట్టు. ఇంత మోసం చేసిన వాడిని వదిలిపెట్టమంటే ఎలా సార్? భరత్, ఇది మినిస్టర్ ఆర్డర్. సారీ సార్, నాకు నా డ్యూటీనే ముఖ్యం. వదిలిపెట్టరు. ఋషి బ్యాంక్ చైర్మన్ ని ఇమీడియట్ గా రిలీజ్ చేయండి. నేనెంతో సిన్సియర్ గా నేరస్తుని అరెస్ట్ చేశాను. ఇప్పుడు మీరు వదిలిపెట్టమంటే నేను నా డ్యూటీ చేయడంలో అర్థం లేదు సార్. డోంట్ ఆర్గ్యూ విత్ మీ. డూ వాట్ ఐ సే. సారీ సార్, నేను నా డ్యూటీనైనా వదులుకుంటాను కానీ వీడిని మాత్రం వదలను. ఆ డీజీపీ చెప్పినా వదిలిపెట్టలేదంటే వాడు సామాన్యుడు కాదన్నా. వాడు ఏదైనా కేసు పెడితే నేను నీ కొడుకు ఇద్దరం ఇరుక్కుంటామన్నా. నాకెందుకో భయమేస్తుందన్నా. నేనుండగా నీకేలరా భయము? నాకు నా కొడుకెట్టో నువ్వు అట్నే. నేను నేరుగా స్టేషన్కి పోతా. వాడెట్లా ఇడిసి పెట్టడో నేను చూస్తా. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ఐ భరత్ అంటే నువ్వేనా? అవును సార్, కూర్చో. అసిస్టెంట్ కమిషనర్ చెప్పినా, డిప్యూటీ కమిషనర్ చెప్పినా ఈ చైర్మన్ గీర్చలేదంటనే నీ పై అధికారులంటే లెక్క లేకుండా నీకు. నేరస్తుడు కాబట్టే వదలలేదు. వాడు నేరస్తుడో కాదో తెలుసుకోనికి కోర్టులున్నాయి. ఒక్క మినిస్టర్ గా నేను చెప్తాడా వాడిని విడిచిపెట్టు. ముందు నేను వీడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిస్తేనే కదా సార్ వీడు నేరస్తుడు అవునో కాదో తేలేది. పనికి రాని రాజకీయాలు తెచ్చుకొని నాకే పాఠాలు చెప్తాడావా? ఫస్ట్ రిలీజ్ హిమ్. జనం పగలు రాత్రి ఎండనక వాననక కూలీ నాలీ చేసి చెమటొచ్చి తమ పిల్లల భవిష్యత్తు కోసం 4 డబ్బులు బ్యాంకులో దాచుకుంటే ఆ బ్యాంకు బోర్డునే ఉల్టా చేసి ఆ సామాన్య జనాన్ని మోసం చేశాడు. అది చూసిన ఓ అమాయకురాలు గుండాగి చచ్చి శవమై అక్కడే పడుంటే ఆమె బంధువుల్ని కనీసం పరామర్శించకుండా ఆమె చావుకి కారకుడైన ఈ నా కొడుకుని విడిచిపెట్టడానికి ఇక్కడికి వచ్చావు అంటే వీడికి నీకు ఏమిటి లింకు? సార్ ప్రెస్ వాళ్ళు వచ్చారు సార్. Well done.
వెల్ డన్ మై బాయ్, దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ ఫర్ హిమ్. రండి రండి రండి. ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు? అసలు మీరెందుకు వచ్చారు సార్? మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. డిపాజిట్ల లెక్క కోట్లు కోట్లు దిగమింగిన ఈ చైర్మన్ విదేశాలకు పారిపోకముందే అరెస్టు చేసి సెల్లో పెట్టిన ఈ ఎస్ఐని అభినందనించని కీడికొచ్చిన పోలీసోళ్ళు ప్రెస్ వాళ్ళు నాకు 2 కళ్ళ లాంటోళ్ళబ్బా. అందరూ ఈ భరత్ లాంటి వాళ్ళైతే మా మంత్రుల పని హాయిగా ఉంటుందని చెప్తాడా. వెల్ డన్ మై యంగ్ బాయ్, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మా డ్యూటీ మేము చేశాం. డోంట్ డిస్టర్బ్. నో మోర్ రాయ్, మినిస్టర్ నిన్ను విడిచిపెట్టడానికి ఎందుకు వచ్చాడు? ఏమో తెలియదు సార్. నీకు వాడికి ఏమిటి సంబంధం? ఏమిటి సంబంధం? నీ చుట్టమా, ఫ్రెండా, పార్ట్నరా? అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. అతను ఎందుకు వచ్చాడో నాకు తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, నా మాట నమ్మండి, నాకేమీ తెలియదు సార్. రాయ్, నిజం చెప్తే నీకు కొంతైనా శిక్ష తగ్గేట్టు చేస్తాను, లేదంటే ఈ కేసు నుంచి నువ్వు బయట పడలేవు. సార్ మీరు నన్ను కాపాడతారంటే నిజం చెప్తాను సార్. చెప్పు. ఆ బ్యాంకు దివాలా తీయించింది ఆ మినిస్టరే సార్. ఆయన కొడుకే 10 కోట్లు తీసుకున్నాడు సార్. ఆ ఎమ్మెల్యేకి 7 కోట్లు ఇప్పించాడు సార్. ఇంకా ఎవరెవరికో చాలా చాలా ఇప్పించాడు సార్. ఆఖరికి నాకు మిగిలింది 2 కోట్లే సార్. హలో, ఎవరు? సిటిజన్. యా సిటిజన్ అబ్బా? ఒరిజినల్. ఒరిజినలా అంటే డూప్లికేట్ సిటిజన్ కూడా ఉంటాడేమి? బ్యాచిన వాడు డూప్లికేట్ సిటిజన్, ఆ డబ్బుని కక్కించేవాడు ఒరిజినల్ సిటిజన్. ఏమి? ఇంతకు నువ్వెందుకు ఫోన్ చేస్తాడావు? ఋషి బ్యాంకుని నువ్వే దివాళా తీయించావు. టోటల్ 20 కోట్ల రూపాయలు 3వ కంటికి తెలియకుండా రేపొద్దున 10 గంటలకి బ్యాంక్ మేనేజర్కి అందజేయాలి. చెయ్యకుంటే ఏం చేస్తావురా? నేనేం చేస్తానో నీ కొడుకే నీకు చెప్తాడు, విను. ఇక్కడ వీళ్ళు రివాల్వర్ నా నుదుటి మీద పెట్టారు. వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే నన్ను షూట్ చేసి చంపేస్తారు. ప్లీజ్ డాడ్, డూ సంథింగ్. నీ కొడుకు చెప్పింది విన్నావుగా? నేను మినిస్టర్ తెలుసునా? అది తెలిసే నీ కొడుకుని కిడ్నాప్ చేశాను. నేను తలుచుకుంటే ఈ క్షణంలో నిన్ను అరెస్ట్ చేయిస్తా. నేను తలుచుకుంటే ఇప్పుడే ఈ క్షణమే నీ కొడుకుని షూట్ చేయగలను. డాడ్, టికిల్ మీ డాడ్, ప్లీజ్ డాడ్, ప్లీజ్ సండి మనీ. ప్రాణాలుంటూ ఉప్పముకునైనా బతకొచ్చు డాడ్. 20 కోట్లకు బదులు 200 కోట్లు సంపాదించొచ్చు డాడ్. ప్లీజ్ సిటిజన్ చెప్పినట్లు మొత్తం డబ్బు పంపించేయండి డాడ్. ప్లీజ్ డాడ్, ప్లీజ్. ఇప్పుడేమంటావు? పంపిస్తా. నా కొడుకు నిట్సు. డబ్బు పంపిన తర్వాత మేనేజర్, ఇంతవరకు నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా? తెలిసింది సార్, మీరు చెప్పినట్టు చేస్తాను సార్. మా అబ్బాయిని క్షేమంగా ఇంటికి పంపిస్తే చాలు సార్. నువ్వు 9 గంటలకి బ్యాంకులో కూర్చుని డిపాజిటర్స్ కు ఫోన్ చేసి మీ డబ్బు వాపస్ చెల్లిస్తాను, 11 గంటలకి బ్యాంకుకి రమ్మని చెప్పు. చెప్తాను సార్. 20 కోట్ల క్యాష్ ఎవరో తెచ్చి నీకు ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ మొత్తాన్ని క్యాష్ రూపంలో అందరికీ చెల్లించిన తర్వాత నీ కొడుకుని క్షేమంగా నీ దగ్గరికి పంపుతాను. ఓకే? ఓకే సార్. మేనేజర్ శంకర్ అంటే మీరేనా? అవును నేనే. తీసుకోండి, ఇందులో 20 కోట్ల డబ్బు ఉంది, లెక్క పెట్టుకోండి. సరే. ఇందిరమ్మా, తీసుకోమ్మా నీ 2 లక్షలు. లోకేష్, తీసుకో బాబు. థ్యాంక్ యూ సార్. గోపాల్, నమస్తే సార్. దివాళా తీసిన బ్యాంకు నుంచి 2వ రోజే నా డబ్బు నాకు ఇప్పించాడు. ఆ పుణ్యాత్ముడికి కోటి నమస్కారం. మన దేశంలో దివాళా తీసిన బ్యాంకు నుండి డబ్బు తిరిగి రావడం ఇదే మొదటిసారి. కరెక్ట్ గా చెప్పారు. అలాగైతేనే నా డబ్బు నాకు తిరిగి వచ్చేసింది. అరే సామే, పోయిన డబ్బులు తిరిగి వచ్చాయి, అంతే చాలరా మనకే. ఎవరయ్యా సిటిజను? నా కొడుకుని కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరించి నా కాడ 20 కోట్లు దక్కించినాడు.
ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఐ నా మీదనే ఎదురు తిరిగినాడు. ఒక్క మంత్రి నయ్యుండి ఇవి రెండు నాకు సహించలేని అవమానాలు. ఇదిగో చూడేసిపి, ఆ సిటిజన్ ఎవడో వాని కాళ్ళు చేతులు ఇరిసి నా కాళ్ళ మీద పడేసే బాధ్యత నీదే. ఎట్లున్నావురా? నీకేం కాలేదు కదా? ఏమీ కాలేదు డాడ్. డాడ్, ఆ సిటిజన్ ఎవరో కాదు డాడ్, ఆ ఎస్ఐ భరత్ సిటిజన్ డాడ్. నిజంగానే ఎస్ఐ భరతే సిటిజన్ అయితే ఇది వాడు నాకు చేసిన డబ్బుల అవమానం. తలుచుకుంటే రక్తం ఉడికిపోతుంది. ఏసీపీ వెంటనే వాడిని సస్పెండ్ చేయి. ఆ తరువాత వాడిని మా వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటారు. మనం ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేస్తే మన అసలు బండారం ఒక బయటపడుతుంది. ముఖ్య ప్రకటన. బ్యాంక్ దివాళా తీసిన 24 గంటల్లోనే అందరికీ డబ్బు ఇప్పించిన అజ్ఞాత వ్యక్తి సిటిజన్ గురించి టాప్ స్టేట్ అయింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఆ సిటిజన్ ని పొగడ్తలతో ముంచి అతను నా దగ్గరకు వస్తే ప్రెజెంటేషన్ ఇచ్చి సన్మానం చేసి గౌరవించాలనుకుంటున్నట్టు తెలియజేశారు. సార్ ఎస్ఐ భరత్ గారు ఆ బ్యాంక్ చైర్మన్ ఇచ్చిన ఆధారం మీద మీ అందరినీ అరెస్ట్ చేయడానికి కేసు ఫైల్ చేస్తున్నారు సార్. వాడు మనకి చాలా ప్రాబ్లం అవుతున్నాడు. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే కొంప మునుగుతుంది. వాడి చేతిలో మనం అరెస్ట్ కాకుండా ముందు తప్పించుకునే మార్గం ఆలోచించండి. ఆలోచించినారా? బాగా ఆలోచించినా ఒకే ఒక్క దారుండాది. అదేంటో త్వరగా చెప్పన్నా. వాణ్ణి చంపేసేయాలా? సార్, బ్యాంక్ చైర్మన్ లాకప్ లో ఉండగా మీరు ఎస్ఐని గనక చంపితే ఇప్పుడున్న సీఎం కేసును సిబిఐకి అప్పచెప్తారు. అదిగాక అపోజిషన్ పార్టీ వాళ్ళు మీ మీద ఒక కన్నేసి ఉంచారు. అప్పుడు మీ మంత్రి పదవికే ఎసరొస్తుంది సార్. అందుకే భరత్ని ఇప్పటికిప్పుడే ట్రాన్స్ఫర్ చేయించడం చాలా మంచిది సార్. ఆ చేసేదేదో నక్సల్స్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించండి. వాడిని వాళ్లే చూసుకుంటారు. అమర్చంద్ సార్, డీజీపీకి ఫోన్ చేయి. చెప్పండి సార్. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ భరత్ అనేటోడిని కర్నూలు జిల్లా దుర్గాపురానికి ట్రాన్స్ఫర్ చెయ్యాలా. అక్కడికి ఎందుకన్నా? అక్కడెవరున్నారు? సింహాద్రి. యా ఊరు నుంచో వచ్చి నేనెవరో తెలియకుండానే నా ఇంటి ముందు కత్తి పట్టుకు నిలబడి నాకే సవాల్ విసురు. తప్పు చేసిన, పెద్ద తప్పు చేసిన. ఏందిరా అట్టా చూస్తున్నారు? ఈడి తల తెగల, రక్తం చిందల, మొండం కింద పడల. అచ్చా, అసలే జరగల. హలో, అర్థమైందా? ఒక్క నిమిషం ఇస్తా. అపో మినిస్టర్. చెప్పన్నా. సింహాద్రి, నీ కాడికి ఎస్ఐ భరత్ అనేటువంటి ట్రాన్స్ఫర్ చేపించిన వాడీడ నా మీదనే ఎదురు తిరుగుతాడు. వాని తోక కత్తిరించి పొగురు అడిచాయి. అని చేయడేందన్నా? నువ్వు అంటే ఆడి తలే నరికేస్తా. ఆ పని నాకు చేతగా కాదు. వాడొక పొగురు పట్టిన ఒంగోలు గిత్త. వాని ముక్కుకు తాడేసి నీ కొట్టంలో కట్టేసుకుని కిక్కురు వరకు కూడా చెయ్యాలా. నీకు ఎదురు తిరిగినోడ్ని నీ కాళ్ల మీద పడేట్టు చేస్తా. నీకా కెపాసిటీ ఉందని పని నీ కాడికి పంపిస్తాడా? కూర్చోండి. సార్, మీకు ట్రాన్స్ఫర్ అయిన విషయం తెలిసింది. ఏ ఊరికి సార్? దుర్గాపురానికి. అదేం సార్ సడన్ గా? స్ట్రిక్ట్ గా ఉంటే ఇలా సడన్ గానే అవుతుంది. మినిస్టర్ చేయించాడు సార్. అతని కొడుకుని కిడ్నాప్ చేసి మింగిన డబ్బును కక్కించి కేసు ఫిట్ చేసిన తర్వాత ఆ మినిస్టర్ ట్రాన్స్ఫర్ చేయించకుండా వదులుతాడా? సార్, దుర్గాపురం ఎప్పుడు వెళ్తున్నారు సార్? ఎనీ టైం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరి హెల్ప్ నాకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే మీరు అక్కడికి రావాలి. సార్, దొంగతనాలు చేసి వీధి రోడ్డులుగా తిరుగుతున్న మమ్మల్ని మంచి మనుషులుగా చేసి సమాజంలో మాకు కూడా ఒక స్థానం కల్పించారు. మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మీరు చెప్పిన పనంతా చేస్తాం సార్. సార్, పోలీస్ డిపార్ట్మెంట్ లో మీలాంటి మంచి వాళ్ళు ఉంటే కొందరు రాజకీయ నాయకులు ఆటలు సాగవు సార్. అందరూ మీలాగా సిన్సియర్ గా ఉండడానికి సాధ్యం కాదు సార్. మన డిపార్ట్మెంట్ లో మీలాంటి ఒక్క సింహం ఉంటే చాలు సార్. ఓకే ఓకే, లెట్స్ డూ అవర్ డ్యూటీ. హాట్ కాఫీ. థాంక్యూ. ఇంతకీ ఏ ఊరికి ట్రాన్స్ఫర్? దుర్గాపురానికి. దుర్గాపురమా? ఏ, నీకు తెలుసా? తెలుసు. ఆ ఊళ్ళో కొండలు గుట్టలు రాళ్లు రప్పలు తప్ప ఇంకేమీ ఉండవని
ఎవరో చెప్తే విన్నాను. డ్యూటీ అన్నాక ఎక్కడికైనా వెళ్లాల్సిందేగా. భరత్, మీరు నన్ను చూడడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు నేనే అక్కడికి వచ్చేస్తాను. నీకెందుకు అంత కష్టం? నేనే అప్పుడప్పుడు వస్తుంటాలే. ఇదేంటి సార్, కంప్లైంట్స్ లేవు, ఎఫ్ఐఆర్ లేదు, సెల్లో ఎవ్వరూ లేరు, ఇక్కడ కేసులే ఉండవా? ఇక్కడ ఎలాంటి కేసులు రావు సార్, మనకు పనే ఉండదు. అంటే ఇది రామరాజ్యం సార్. మీరు చెప్పేది ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావట్లేదు. 10 ఊర్లకి నాయకుడు సింహాద్రి, ఆయనే ఈ ఊరికి పెద్ద దిక్కు. ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఆయన మాటే వేదవాక్కు. ఆయన గీసిన గీత దాటరు. అంతేకాదు, ఇక్కడ జరిగే పంచాయతీలన్నీ తన ఇంటి దగ్గరే పరిష్కరిస్తారు. మనం వెరీ నైస్. ఇక్కడున్న ఆనవాయితీ ప్రకారం సింహాద్రి ఇంటికి వెళ్లి ఒక్క సెల్యూట్ చేస్తే చాలు. మీరు ఏ సమస్య ఫేస్ చేయకుండా కాలు మీద కాలేసుకుని ఇక్కడే జాలీగా గడపచ్చు. బట్ వన్ థింగ్ మిస్టర్ వివేక్, నేను మీలా బతకడం, మీరు నాలా బతకడం సాధ్యం కాదు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. ఒక వెల్విషర్ గా నాకు తోచింది చెప్పాను. నేను వెళ్ళొస్తాను సార్. రండి. ఇన్స్పెక్టర్ సార్. పదండి. ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. I am Satanna from Durgapuram. You know the meaning of police? వీళ్ళకి తెలియదు సార్, I will tell you. P అంటే ప్యూన్ టు సింహాద్రి, O అంటే obedient to సింహాద్రి, L అంటే లాయల్టీ టు సింహాద్రి, I అంటే ఇన్నోసెంట్ టు సింహాద్రి, C అంటే చాప్రాసి టు సింహాద్రి, E అంటే ఎర్రి యదవ బిఫోర్ సింహాద్రి. గుడ్ మార్నింగ్ సార్. సీ యూ సార్. బాయ్ సార్. అటెన్షన్, అబౌట్ టర్న్, లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ రైట్. సారీ సార్, అతడు పిచ్చోడు. అంటే వాడు మన దగ్గరికి రాడంటావా? వాడికున్న పొగరు చూస్తుంటే రావటం డౌటే సార్. ఛ! వాడు రాకపోతే మన ఊరిలో మన ఆధిపత్యానికి గండిపడినట్లే కదా. అబ్బా నువ్వు అను, ఆ ఎస్ఐ భరత్ని జుట్టు పట్టుకుని జర ఈడ్చుకొచ్చి నీ కళ్ళ మీద పడేస్తా. ఆడిని నువ్వు జుట్టు పట్టుకుని లాక్కొస్తే నా గౌరవానికి అవమానం. ఆడంతటా ఆడే రావాలి. ఒకవేళ వాడు రానంటే వచ్చేట్టు చేస్తా. సాంబయ్య, కాఫీ ఇవ్వు. లేదు సార్. ఏ? మీకని అడిగితే ఈ ఊర్లో ఎవరూ కాఫీ కూడా ఇవ్వట్లేదు సార్. పోనీ మా ఇంటి దగ్గర నుంచి తెద్దామంటే నా భార్య కూడా అదే మాట ఉంది సార్. అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి, కొంచెం అర్థమయ్యేట్టు చెప్పండి. నిన్న మీరు డ్యూటీలో జాయిన్ అవ్వకముందు సింహాద్రి గారిని కలవలేదు కదా, అందుకని ఈ ఊళ్ళో మీకు ఎవరూ ఏమీ ఇవ్వకూడదని ఆజ్ఞ చేశారు సార్. ఆయన్ని కలవకుండా మాట్లాడకుండా ఈ ఊళ్ళో డ్యూటీ చేయడం చాలా కష్టం సార్. మీరు ఒక్కసారి సింహాద్రి గారికి కనిపిస్తే మనం డ్యూటీ హ్యాపీగా చేసుకోవచ్చు సార్. కాఫీ కూడా దొరుకుతుంది. కాఫీ గీఫీ ఏమీ అవసరం లేదు, అది అక్కడ పెట్టి మీరు మీ పని చూసుకోండి సార్. ప్లీజ్. ఎస్ సార్. హలో సింహాద్రి, వాడు డ్యూటీకి రిపోర్ట్ చేసినాడా? చేసినాడన్నా, కానీ మా ఆచార ప్రకారం నా కాడకొచ్చి నన్ను కలవలేదు. వానికి పొగురు చాలా ఎక్కువప్పా. ఆడి పొగరు నేననుస్తాగా. నా పవర్ ముందు ఆ భరత్ పొగరు ఎలిమెంటు లేని బల్బు లాంటిది. అది సరే, వాడు నిన్ను కలసలేదని చెప్తున్నావు కదా, దానికి నువ్వేం యాక్షన్ తీసుకుంటున్నావో చెప్పు. ఆడికి ఉండడానికి తినడానికే కాదు, తాగడానికి గుటక నీళ్లు కూడా లేకుండా చేసినాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాడు ఏడ్చుకుంటూ వచ్చి నా కాళ్ళ మీద పడాలా. టెన్షన్ అవ్వకు మినిస్టర్, ఆడు నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకునేట్టు చేస్తాను. డోంట్ వరీ, ఓ మంచి షో చూపిస్తాను మినిస్టర్. హలో, ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నాను. మీకెందుకంత కష్టం? చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరుగా, అందుకే. నన్ను పెళ్లి చేసుకునుంటే ఆ వంటేదో నేనే వండేదానిగా. భరత్, ఏమైంది? ఏం లేదు, వంట కోసం అయితే నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మరి దేనికోసం? తెలిసి అడిగే ప్రశ్నకు ఈ భరత్ సమాధానం చెప్పడం. నేనేదో అనుకున్నాను. అప్పుడు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టి నా నోరు మూయించారు. ఇప్పుడు దూరంగా ఉండి ఫోన్లోనే నా నోరు మూయిస్తున్నారా? ఫోన్ తర్వాత చేస్తాను. సార్ నమస్కారం సార్. ఏంటి మోహన్,
రంగడు కొట్టాడని ఎవరో ఒక వ్యక్తి దెబ్బలతో రక్తం కారుకుంటూ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు సార్. నువ్వు ఓ పని చేయి సార్. నువ్వు కంప్లైంట్ రాసుకుని సార్. వాడిని స్టేషన్ తీసుకురా. ఈలోగానే వచ్చేస్తాను. అలాగే సార్. ఓకే సార్ ఇతనే ఆ రంగా. రాయ్ ఎందుకు వాడిని కొట్టావు? అయ్యగారు చాలా రోజుల నుంచి నా భార్యని అదలో చూస్తున్నానండి, అందుకని లేదు సార్, ఆడి పిల్లం నా సెల్లెల్ లాంటిది, అందుకే చూసిన. చూశాడని కొట్టేస్తావా? ఇదిగో హాస్పిటల్ తీసుకువెళ్ళి డాక్టర్కి చూపించు. అలాగేనండి. సార్ సార్ మన జీప్ కనిపించట్లేదు సార్. ఏంటి? అవును సార్, జీప్ కనిపించట్లేదు సార్. జీప్ కనిపించట్లేదా? ఏమంటున్నావు? అవును సార్, కీస్ నా దగ్గరే ఉన్నాయి సార్. ఎక్కడ పార్క్ చేసావు? ఎండగా ఉందని ఆ చెట్టు కింద పెట్టాను సార్. చెట్టుకి? సార్, ఎవరైనా దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇస్తే మనం కేసు బుక్ చేసుకుంటాం. ఇప్పుడు పోలీసు జీపే దొంగలించబడింది, మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి? ప్లీజ్ పదవయ్యా. వాడెవడో పోలీస్ జీప్ ఎత్తుకెళ్ళాడంటే ఇవాళ పోలీస్ జీపు, రేపు పోలీస్ స్టేషన్నే. సార్ వింటాడు. దండాలయ్యా. నమస్కారం. ఏంటయ్యా మళ్ళీ వచ్చారు? కేసు వాపస్ తీసుకుందామని వచ్చినామయ్యా. వాపసా? అవును సార్, ఈమె రంగడు పెళ్ళాం. మమ్మల్ని అపార్థం చేసుకునే అన్నయ్య లాంటి రాముడిని కొట్టిండి అయ్యగారు. సాంబయ్య సార్, ఇతని దగ్గర కంప్లైంట్ విత్డ్రా ఫామ్ లో సైన్ తీసుకో. ఎస్ సార్. రావయ్యా. మోహన్ సార్. అతన్ని రిలీజ్ చేయి. సార్ అది ఏంటి? నిన్నే రిలీజ్ చేయమంటే తల తెచ్చుకుంటున్నావేంటి? ఏమైంది? సార్ ఆ రంగడు సెల్లో లేడు సార్. సెల్లో లేడా? ఏమయ్యాడు? ఇక్కడేదో మోసం జరుగుతున్నది. రాజీకి వచ్చి ఇడిపించుకుందామని వస్తే సెల్లో లేడని చెప్తారా? మీరే ఎక్కడ దాచిపెట్టుంటారు. రంగని మీరే ఏదో చేస్తుంటారు. మీరే ఏదో చేశారు. అరే మా రంగని మాకు అప్పగించే వరకు మేము ఇక్కడి నుంచి కదలం, అంతే. ఓకే ఓకే, ప్లీజ్ ప్లీజ్ చూడండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మీ రంగడు ఎక్కడున్నా వెతికి మీకు అప్పచెప్తాను. రేపు పొద్దుటికల్లా మా రంగని మాకు అప్పచెప్పకపోతే అప్పుడు తెలుస్తుంది మేము ఎవరో ఏంటో. పదరా పోదాం. ఏం జరిగిందో నిజం చెప్పండి. సార్, మేము మీకు ముందే చెప్పాం కదా సార్, ఒక్కసారి సింహాద్రి గారిని కలిసి వస్తే మంచిదని. కానీ మీరు వెళ్ళలేదు, అందుకే ఈ రియాక్షన్ సార్. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్కసారి మీరు వెళ్ళి సింహాద్రి గారిని కలిసి వస్తే మంచిది, లేకుంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి సార్. ఏంటండి మీరు చెప్పేది? వాడు ఎవడైతే నాకేంటి? నా పై ఆఫీసరా, ఎమ్మెల్యేనా, మినిస్టరా? వాడికి భయపడి నేను వాడిని కలవాలా? ఎస్ఐ భరత్, మన డిపార్ట్మెంట్ జీప్ కనిపించడం లేదా? నాకెలా తెలిసిందని ఆశ్చర్యంగా ఉందా? మిస్టర్, ఇది శాటిలైట్ యుగం. ఇప్పుడే కొన్ని చోట్ల వెతికొచ్చాం, మళ్ళీ ఆ పని మీదే వెళ్తున్నాం. జీప్ ఎక్కడున్నా కనిపెడతాం సార్. నువ్వు అరెస్ట్ చేసి సెల్లో పెట్టిన రంగడు కనిపించడం లేదట సార్. వాడు అయ్యా అపో, నీకు చల్లగా ఉంటుందని హాయిగా మర్దన చేయించుకోవడం కాదు. ఫస్ట్ ఆ ఎస్ఐ గారి వంటికి కాస్త మర్దన చేయించు. ఏంట్రా నీ గోల? నాది గోల కాదు. నువ్వు వాడి కాఫీ టిఫిన్ భోజనం లేకుండా చేసావు, ఓకే. చివరికి తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేసావు, డబుల్ ఓకే. కానీ వాడికి టైం టు టైం అన్ని వస్తున్నాయి, అది తెలుసా నీకు? ఇక పోలీస్ స్టేషన్ లో జీపును మాయం చేశాం, సెల్లో ఉన్న రంగాన్ని కిడ్నాప్ చేశాం. ఇంటిని వాడు వెంట్రుకలా తీసి పడేశాడు. దమ్మున్న మగాడు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు గానీ వాడు మన దగ్గరికి రాలేదు, స్థలం కొట్టలేదు. కనుక మీరు ఎన్ని ట్రిక్స్ ఉపయోగించినా వాడు మన దగ్గరికి రాడు రాడు రాడు. వస్తాడు నాగరాజు, ఎలా రాడో చూస్తాను. సార్, దుర్గాపురంలో ఇలాంటి సంఘటన జరిగిందంటే నిజంగా నమ్మలేకపోతున్నాం. సింహాద్రి ఉన్న ఊళ్ళో పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయిందంటే ఇదేమన్నా సామాన్య విషయమా సార్? అవునవును, దాని గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. సార్, ఎస్, ఈ లెటర్ చూడండి సార్. నక్సలైట్స్ ఉన్న చోట పోలీసులు ఎందుకు? ఇది నక్సలైట్స్ రాసిన లెటర్. నక్సలైట్ సార్? ఎస్. భరత్, ఎన్ని గంటలకు బ్లాస్ట్ అయింది? రాత్రి కరెక్ట్ గా 1 గంటకు అయింది సార్. అదృష్టం బాగుండబట్టి ఎవరికి ప్రాణహాని జరగలేదు సార్. ఎనీవే, వీఆర్ లక్కీ. కమాన్, లెట్స్ గో.
ఎస్పీ గారు రండి రండి. బాగున్నారా సింహాద్రి గారు? బాగున్నాను. ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా. వెరీ నైస్. కానీ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయిందని తెలియగానే కాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్నట్టు నా మనసుకి ఎంతో బాధ కలిగింది. అరే కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా జరుగుతుందో తెలియకపోయినా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నిజం చెప్పారు ఎస్పీ గారు. అరే ఇతను మా అబ్బాయి అజయ్. గుడ్. రండి అజయ్, కూర్చోండి. కూర్చో. సింహాద్రి గారు పర్వాలేదు, మీ అబ్బాయి సినిమా హీరోలా ఉన్నాడు. లీగల్ కొడుక్కి కుర్చీ, ఇల్లీగల్ కొడుక్కి స్టాండింగ్. ఈ ఎస్పీ గారు వాడిని హీరోని చేసేశాడు. కనీసం నన్ను విలనంటే ఎంత బాగుండేది. సింహాద్రి గారు, మీ ఊళ్ళో మీరు ఊహించిన సంఘటన జరిగిపోయింది. ఇక టెంపరీగా పోలీస్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఎక్కడేంటి సార్, కొండంత మనసు లంకంత కొంప. ఇన్ని మా నాన్నగారి దగ్గర ఉండగా మీకు ఎలాంటి ఇబ్బంది? మీరు ఓకే అంటే మా కారు షెడ్డునే పోలీస్ స్టేషన్ గా మార్చేస్తాను. అలాగే అయితే ఒకసారి చూద్దాం. కరెక్ట్. పోలీస్ స్టేషన్ ఇక్కడ అయితే సేఫ్ గా ఉంటుంది. ఏంటి సమాధానం చెప్పకుండా బండరాయిలా నిలబడ్డావు? మన జీప్ అన్నా, దొంగతనమైన జీప్ని వెతికి తీసుకొచ్చావన్నా. సభాష్. ఎస్పీ గారు, పోలీస్ జీప్ దొంగతనమైందని బయటికి తెలిస్తే అది మా ఊరికే సిగ్గుచేటు. అందుకే విషయం తెలియగానే జీపుని వెతకమని మా వాళ్ళని పంపించాను. మిస్టర్ భరత్, ఎవరైనా దొంగతనం జరిగిందని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ వస్తువును వెతికి పట్టుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పడం మన డ్యూటీ. కానీ ఇప్పుడు మన జీపుని ఎవరు ఎత్తుకుపోతే మనం ఆయనకి కంప్లైంట్ ఇవ్వకపోయినా మన జీపుని వెతికి పట్టుకొచ్చి మనకు అప్పగించాడు. దిస్ ఈజ్ ఓకే. క్షమించయ్యా. అన్న, మీరు చెప్పిన అన్ని వైపులా వెతికాం. వీడి పక్క ఊళ్ళో పాత బంగ్లాలో నక్కుంటే 2 పీకి పట్టుకొచ్చాం. సెల్లోంచి మాయమైన ఈ రంగండి పట్టుకొచ్చి మాకు హ్యాండ్ అవుట్ చేశారు అంటే సింహాద్రి గారు, మీ రుణాన్ని మా డిపార్ట్మెంట్ ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ఎస్పీ గారు, మరీ అంత పొగడకండి. ఏదో నా చేతనైనంత సాయం నేను చేశాను అంతే. విన్నారుగా, మీరు చేయాల్సిన డ్యూటీ ఈ సింహాద్రి గారు చేశారు. ఉడుకు రక్తంతో ఆవేశపడటం కాదు. వారు చెప్పింది చేసినట్లయితే అన్ని సవ్యంగా జరుగుతాయి. మినిస్టర్కి ఫోన్ చేయి. హలో హలో అన్న, వాడిప్పుడు మన ఇంటి కాపలా కుక్కలా ఉన్నాడు. ఎవరైనా వస్తే బౌ బౌ అని మొరకడమే వాడి డ్యూటీ. నువ్వు పోలీస్ స్టేషన్ పేల్చినప్పుడే అనుకున్నా నువ్వు కళాంతకుడు అబ్బా సింహాద్రి. నీలాంటి ఆలోచనలు ఐడియాలు ఎవరికైనా వస్తాయా? ఎవరికి రావు. వాని తల పొగను దించి నా కాళ్ళ మీద పడేటట్లు చెయ్యి. కొండంత మనిషివి నువ్వుండగా నాకేంటన్నా? వాడిని ముచ్చమటలు పట్టించి 3 చెరువుల నీళ్లు తాగించి నీ కాళ్ల దగ్గర పడేలా చేస్తా. వాని మీద నాకున్న కసి పగ సల్లారాలంటే నువ్వు నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాలా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, చెప్పింది చెయ్యడం మా వంశ లక్షణం. నువ్వు నిశ్చింతగా ఉండు. నా యబో ప్రపంచమంతా టార్చ్ లైట్ వేసి ఎత్తుకున్నా
ఇలాంటి పోలీస్ స్టేషన్ నువ్వు తప్ప ఇంకెవరు కట్టించలేరు. ఈ పోలీసులు ఎంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నారు. ఎవరేమనుకున్నా నువ్వు సామాన్యుడివి కాదు, కిరాతకుడివి. అయ్యయ్యయ్యయ్యో. మొండిగట్టాన్ని మెడలు వంచి మన ఇంటికి రప్పించి ముండమోపిలా చేసి బొట్టు పెట్టి కూర్చోబెట్టి నీ మాట నిలబెట్టుకున్నావు. శబ్బాస్. ఇక్కడే కచమిచ కచమిచ కళకమిచ. గుడ్ మార్నింగ్. ఏంటి భరత్, కాలు గాలిన పిల్ల తిరుగుతున్నావా? రేయ్, నీ కళ్ళు ఎర్రబడుతున్నాయి, మొహంలో రక్తం చిందుతుంది, ఒంట్లో ఆవేశం పొంగుతుంది. ఈ వీక్నెస్ కి సరైన టానిక్ నా దగ్గర ఉంది. కమాన్, టేక్ ఇట్. తినేది లేదు, తిరిగేది లేదు, బస్కీలు తీయడం అసలే లేదు. బాడీలో రక్తం బయటికి రాకుంటే రక్తం గడ్డగడుతుంది బ్రదర్. ఓ, చిరాగ్గా ఉందా సార్? టీ కావాలా? పోరా. ఎవరైనా వస్తే బౌ బౌ అని మొరగడమే వాడి డ్యూటీ. వాడిని ముచ్చమటలు పట్టించి 3 చెరువులు నీళ్లు తాగించి నీ కాళ్ల దగ్గర పడేలా చేయాలి. ఏంటబ్బా ఇది? అబ్బా, పోలీస్ స్టేషన్ బ్లాస్ట్, బాంబు. అబ్బా, ధమానాన్ని సౌండ్ విని నా గుండె ఆగిపోతుందేమో అన్నంత భయం వేసిందబ్బా. డాడీ, మన గురించి తెలిసి పని ఎవరు చేస్తుంటారు? అది తెలుసుకోవాలంటే ముందు లెటర్ వెతకాలి. అటు అటు అక్కడ. అబ్బా, సేమ్ లెటర్, సేమ్ మ్యాటర్, సేమ్ నక్సలైట్. నక్సల్స్ ఉన్న చోట పోలీసులు ఎందుకు? ఈ పని ఆ భరత్ గాడే చేసుంటాడు అనుమానం. ఇంకా అనుమానం ఏంటి? 100% ఆ భరత్ గాడే. ఆ పోలీస్ కుక్క మనల్ని కరుస్తుందా? ఏం సింహాద్రి, మన షెడ్ లో సెటప్ చేసిన పోలీస్ స్టేషన్ ని ఆ కాకి ఎస్ఐ బ్లాస్ట్ చేశాడు. ఏమబ్బా, వాడే బ్లాస్ట్ చేయించాడా? వాడు కాకి డ్రెస్ లో ఉన్న సింహం. నువ్వు చెప్పినట్టు వాడు సామాన్యుడు కాడనా? నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాల. వాడు నన్ను ఇరికించినట్లే నిన్ను కూడా ఇరికించే అవకాశం ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే అన్నా. ఆ పొగరబోతు గిత్తకి ముక్కుకి తాడేసి స్తంభాన్ని కట్టి మూల కూర్చోపెట్టకపోతే నా పేరు సింహాద్రి కాదు. హలో, సింహాద్రి గారింట్లో ఉన్న మన పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది సార్. ఏంటి, సింహాద్రి గారింట్లో ఉన్న పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయిందా? అవును సార్. ఎవరి మీద అనుమానం ఉందా? మన స్టేషన్ బ్లాస్ట్ అయినప్పుడు దొరికిన నక్సల్స్ లెటర్ ఆ ఇంట్లో కూడా దొరికింది సార్. అంటే మన స్టేషన్ ని పేల్చిన వాళ్లే దీన్ని కూడా పేల్చుంటారని నా అనుమానం సార్. దిస్ ఇస్ బ్యాడ్ న్యూస్ ఫర్ మీ మిస్టర్ భరత్. దిస్ ఇస్ అ గ్రేట్ న్యూస్ ఫర్ మీ. వాట్ డు యు సే? సార్, ఇది మన డిపార్ట్మెంట్ కి నిజంగా చాలా బ్యాడ్ న్యూస్.
100% కరెక్ట్. రేపు కొత్త పోలీస్ స్టేషన్ ని సింహాద్రి ఇంటి లోపల సెటప్ చేయమంటారా సార్? నో కార్ షెడ్ కాబట్టి సేఫ్ అయ్యాం. అదే ఇంట్లో అయితేనా గాడ్. ఇంకెక్కడ సెటప్ చేయండి సార్? మీరే ఎక్కడైనా హౌస్ రెంట్ కు తీసుకుని టెంపరరీగా అరేంజ్ చేసుకోండి. ఓకే సార్. క్లీన్ బాయ్. దాని బట్టలోడ తీసి ఊరంతా నగ్నంగా తిప్పి నన్ను ఎక్కడైతే చెప్పుతో కొట్టిందో అక్కడ నిలబెట్టండి. ఈ రోజు ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. బోలో భారత్ మాతాకి. దాని బట్టలు తీసి రోడ్డు మీద తిప్పమని అయ్యగారు చెప్తే నువ్వు అడ్డుపడతావరా? జై హింద్. జై హింద్, జై హింద్, జై హింద్ అంటూ పోరాడి బ్రిటిష్ వాళ్ళ చేత తన్నులు తిని ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాం. అప్పుడు గాంధీ గారు ఏమన్నారు? అర్ధరాత్రి ఆడపిల్ల నడి రోడ్డు మీద నిర్భయంగా తిరగలిగిన నాడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని. అలాంటిది ఈ రోజు పట్టపగలు ఒక ఆడదాన్ని బట్టలు ఉడదీసి నగ్నంగా వీధిలో ఊరేగిస్తుంటే అది చూసి నేను తట్టుకోలేక ఆ అమ్మాయి మానాన్ని కాపాడటానికి వస్త్రం అందించబోతే నన్ను నడి వీధిలో చెప్పులతో కొట్టారు బాబు, చెప్పులతో కొట్టారు. స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు తేడానే కనపడలేదు బాబు. ఆనాడు బూటుకాలతో తన్నులు తిన్నదెవరు? నేను. ఈనాడు చెప్పు దెబ్బలు తిన్నది నేనే. అప్పుడు తెల్లవాళ్ళు కొడితే ఇప్పుడు మనవాళ్ళు కొట్టారు. మనవాళ్ళు సార్ సార్ నన్ను చెప్పుతో కొట్టారని వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు సార్. కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు. అధికారం పవరు ఉన్న మీరు ఆ అమ్మాయి మానం కాపాడమని వేడుకుంటున్నారు సార్. ఆమె మానం కాపాడండి సార్, కాపాడండి. చిన్నయ్య గారు, ఆ ఎస్ఐ గారు మమ్మల్ని చితకబాది దాన్ని కాపాడి దాని ఒంటికి బట్ట కప్పి దాంతో పాటు మమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్లాడు. దీనికి అంతటికి కారణం ఆ వెంకట్రామయ్య. అసలు వాడేం చేశాడు? మొదట దాని మానాన్ని కాపాడాలని శాలువా కప్పాలని ప్రయత్నించాడు. తర్వాత దగ్గరుండి ఆ ఎస్ఐని పిలిపించాడు. అయ్య గారు కూర్చోమ్మా. సాంబయ్య సార్. జాగ్రత్త. ఓకే సార్. నమస్కారం సార్. ఎక్కడ రా మీ ఎస్ఐ? ఆయన మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాడు, మీరేమో ఆయన వెతుకుంటూ ఇక్కడికి వచ్చాడు. చెప్పించాలో వదిలే. అయ్యో మీరు చేసింది మంచిదే తాతయ్య, కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తే? అలా అని మనస్సంపుకొని బతుకుతావా? ఎరా ముసలోడా, వీధిలో నేను ఎవరితోనో బట్టలు విప్పి తిప్పుతుంటే నువ్వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? మరి మీరు నడి రోడ్డు మీద ఓ ఆడకూతురి గుడ్డలు ఇప్పి తిప్పుతుంటే చూస్తూ ఊరుకోవాలా? చూస్తూ ఊరుకోలేవా? ఇప్పుడు నీ కళ్ళ ముందే ఈ బొమ్మకున్న బట్టల్ని నూలుపోగు లేకుండా ఒక్కొక్కటే విప్పుతా. వద్దు, నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. అమ్మాయిని ఏం చేయదు, వదలరా. వద్దు వద్దు, అమ్మాయిని ఏం చేయదు, వదులు. నీకే చెప్పి వదలరా. నా మనవరాలను ఏం చేయొద్దురా, వదలరా. నీకే చెప్పేది. ఒరేయ్ మూర్ఖుడా, వదలరా. చెప్పేది నా మనవరాలు ఏం చేయవాక. నీ కాళ్ళు పట్టుకుంటారా? ఇలాంటి
వచ్చే ఘోరాలు చూడటానికైనా నన్ను బతికించావు దేవుడా. అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి. అయ్యో అయ్యో, అమ్మా సావిత్రి, అమ్మా అమ్మా సావిత్రి. అజయ్ వాడి మనుషులు వచ్చి మమ్మల్ని చంపుతామని బెదిరించి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు సార్. పోలీసులయ్యుండి ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయమంటారు సార్? కాకి బట్టలు వేసుకున్న వెధవలం సార్, వెధవలం మేము. సార్ సార్ సార్, ఏంటి? ఆ అజయ్ రామయ్య మనవరాల్ని మానభంగం చేసి చంపేశాడు సార్. ఆ అవమానం భరించలేక రామయ్య మతిపోయి లబోదీపమని గుండెలు బతుకుంటూ ఏడుస్తున్నాడు సార్. అటెన్షన్, క్విక్ మార్చ్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వాళ్ల మీద వెంకట్రామయ్య కంప్లైంట్ ఇచ్చాడన్న కోపంతో ఈ నీచమైన పని చేసుంటారు. సావిత్రి, అయ్యో చూశారా ఇన్స్పెక్టర్ గారు? నా కళ్ళ ముందే నా మనవరాలకి ఎంత ఘోరం జరిగిపోయిందో చూశారా? మొన్న రోడ్డు మీద జరిగిన దానికి నేను కంప్లైంట్ ఇచ్చారని ఆ దుర్మార్గుడు ఇంత దారుణాన్ని కొడిగట్టాడు. మీరొక్కరే ఉన్నారా? అవును ఇన్స్పెక్టర్, నా చిన్న మనవరాలు కాలేజీ నుంచి ఇప్పుడే వచ్చింది. మోహన్ సార్, పోస్ట్ మార్టం కోసం అంబులెన్స్ ఫోన్ చేయండి. అలాగే సార్. మీరు కంప్లైంట్ రాసివ్వండి. వాడెక్కడున్నా పట్టుకుని లోపలేస్తా. మా ఇంట్లో పెట్టించిన పోలీస్ స్టేషన్ కి బాంబు పెట్టింది కాక మళ్ళీ ఇక్కడికి కాలు పెట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? రేయ్, ఈ కాకి వాళ్ళని లాక్కెళ్ళి చెట్టు కట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టిండ్రా. సింహం బోన్లోకి అడుగు పెట్టడమే కాక నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొట్టి మా వంశ చరిత్రని బజార్కిడుస్తారా? పాపం పుణ్యం ఏమీ తెలియని ఆ అమాయకురాలు వెంకట్రామయ్య మనవరాల్ని మానభంగం చేసి ప్రాణం తీయడమేనా మీ వంశ చరిత్ర? ఏందబ్బా ఇది? మా ఇంటి ముందు పోలీసు ఇబ్బంది. చెప్పవయ్యా జూనియర్ అగ్ని. భరత్ గారు, మా ఎస్ఐ భరత్ గారు మీ అజయ్ బాబుని అరెస్ట్ 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 చేయడానికి వచ్చారు. ఏంటి? ఈ ఇంటి వంశోద్దారుకున్నా అలా అయితే ఆ ఎస్ఐ గడి పెండం పెట్టడం గ్యారంటీ. యో ఆగవయ్యా, ఇల్లీగల్ కొడుకు గుండ్రాయిలా ఇక్కడ ఉండగా లీగల్ కొడుకునే తొనుకుండి తీసుకెళ్తావా? మా అప్పొస్తే నిన్ను కచామచా చేసి కలకత్తా పార్సిల్ చేస్తాడు తెలుసా? అయ్యయ్యో గోప బయటనే చంపేస్తాను. నన్ను అరెస్ట్ చేసి సెల్ లోపల వేస్తే బయటికి రాలనుకున్నారా? చూస్తాను సెల్ లోపలికి. ఇన్నాళ్ళు మేము వేసే ఎంగిలి మెతుకులు తినుకుంటూ మా కాళ్ళ దగ్గర తోకాడిస్తూ కూర్చునే కుక్కలు ఇప్పుడు మా మాట లెక్క చేయరా?
ఇన్స్పెక్టర్, నా ఇంటికొచ్చి నా కొడుకుని అరెస్ట్ చేసి లోపల వేయడానికి ఎంత ధైర్యం నీకు? నీ కొడుకు రేప్ చేసి చంపాడు కదా, అందుకో. రేప్ చేశాడా? దేన్ని? చంపేశాడా? ఎవరిని? సావిత్రిని, వెంకట్రామయ్య గారి మనవరాల్ని. అలా అని వాడు చెప్పాడా? చెప్పడమే కాదు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. వెంకటరామయ్య గారు రండి, మీ కంప్లైంట్ గురించి. నేను కంప్లైంట్ ఇవ్వలేదు సింహాద్రి గారు, వీరే నన్ను భయపెట్టి బలవంతంగా రాయించుకున్నారు. ఏమంటున్నారు? ఉన్నమాట చెప్పానండి. ఇప్పుడేమంటావు? సెల్ ఓపెన్ చేయి. నా కొడుకుని అరెస్ట్ చేసినందుకు నిన్నేమైనా చెయ్యగలను, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకున్న గౌరవంతో నిన్ను వదిలేస్తున్నాను. మీరు పెద్దవారు, పైగా స్వాతంత్ర సమరయోధులు. మీరే ఇలా చేస్తే నేను అలా చేసినందుకు మనసులో ఎంత కుమిలిపోతున్నానో మీకు తెలియదు బాబు. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఏంటా పరిస్థితి? ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోకపోతే సావిత్రికి పట్టిన గత ఈ సంజకు పడుతుందని బెదిరించారు బాబు. ఆ దుర్మార్గుల నుంచి ఏ ఆపద రాకుండా మీ అమ్మాయికి పోలీస్ ప్రొటెక్షన్ నేను ఏర్పాటు చేస్తాను. మరోసారి కంప్లైంట్ రాసివ్వండి. ఒకసారి అలాంటి వాడికి పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ ఇంకెవరూ ఇలాంటి నీచమైన పనులు చేయరు. పనిష్మెంటా? ప్రొటెక్షనా? అంతా పోలీసు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ప్రతిరోజు మీరు ప్రొటెక్షన్ ఇస్తారని గ్యారంటీ ఏమిటి? ఒక రోజు, 2 రోజులు, లేదా ఒక వారం, ఒక నెల, అంతకంటే మీ వల్ల ఏమవుతుంది? పగబట్టిన వాడు కాటు వేసేంత వరకు నిద్రపోడు. సార్ ప్లీజ్, మీకు చేతులు ఎత్తి దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. ఈ క్షణం నుండి సంచన భార్య, ఈవిడ బాధ్యత నాది. మీరు తొందరపడి నిర్ణయం తీసుకున్నారేమో, ఒకసారి ఆలోచించండి. ఆవేశంతో కాదు, ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. మీరు ఈ నిర్ణయం ఆలోచించి తీసుకున్నారు, ఆవేశంలో తీసుకున్నారో నేను అడగను. నాకు మా తాతయ్య ముఖ్యం, మీకేమో మీ డ్యూటీ ముఖ్యం. మా అక్కలాగా ఎంతో మంది ఆడవాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నిర్ణయం వల్ల నాకు మా ఊరికి మంచి జరుగుతుందంటే అది నా అదృష్టం. గుడ్ నైట్. నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా తొందరపడ్డాను, నన్ను క్షమించు. గుడ్ నైట్. నమస్కారం సార్. Defense lawyer, you can proceed your arguments. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, వెంకట్రామయ్య అనే ఈ వ్యక్తి వయస్సు పెరగడం వలన, మతి స్థిమితం లేనందువలన గవర్నమెంట్ డాక్టర్ చేత పరీక్షింపజేసి ఆ మెడికల్ రిపోర్ట్స్ ను న్యాయస్థానానికి అప్పజెప్పాలని మీరిచ్చిన ఆదేశాల మేరకు మీకు సబ్మిట్ చేస్తున్నాను. ఈ రిపోర్ట్స్ ను పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. వెంకటరామయ్య అనే ఈ వ్యక్తి
ఒకసారి కంప్లైంట్ ఇచ్చి మరలా తను అది ఇవ్వలేదని చెప్పి మరలా ఇవ్వటం చూస్తుంటే డాక్టర్ రిపోర్ట్స్ ప్రకారం ఇతనికి మతిస్థిమితం లేదని కోర్టు నమ్ముతూ ఇతని సాక్ష్యం చెల్లని కారణంగా ఈ కేసు కొట్టివేయడమైనది. నాగరాజు, అజయ్ పదండి. ఇన్స్పెక్టర్ గారు, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన సందర్భంలో ఈ జీవి ఎంతో సాయం చేసింది. అలాంటిది నన్ను ఈ దుష్టులు కళ్ళు లేని కోర్టు మతిస్థిమితం లేదని నన్ను పిచ్చివాణి చేశారు. ఇంత జరిగిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని తిరిగి వెళ్ళాలి, ఎలా జీవించాలి? బాధపడకండి, ఎప్పటికైనా నీతి నిజాయితీయే గెలుస్తుంది. భరత్, భరత్, ఎవరు? హాయ్ సంధ్య, నువ్వేంటి ఇక్కడ? రారా చెప్తాను. ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి. నువ్వు కూడా నాతో టచ్ లో లేవు కదే. సరే, సిటీ నుంచి ఎందుకు వచ్చేసావు? సిటీలో నేను భరత్ ఫ్రెండ్స్. ఈ ఊళ్ళో నేను భరత్ భార్యాభర్తలం. భార్యాభర్తలా? డౌట్ ఉంటే ఈ తాళి చూడు. ఏమిటే, పెళ్లికి పిలవలేదని కోపమా? పెళ్లి చేసుకోబోతానని నేను అస్సలు ఊహించలేదు. కొన్ని నిర్ణయాలు మనం తీసుకునే లోపు వాటంతట అవే జరిగిపోతాయి. ఆగవే, ఆయనకు ఫోన్ చేసి పిలుస్తాను. హలో, పోలీస్ స్టేషన్. స్వప్న, 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 స్వప్న. ఏమైంది? ఎవరు? మిమ్మల్ని కలవడానికి స్వప్న వచ్చేళ్ళింది. ఇదిగో. ఏ స్వప్న? అదేనండి, సిటీలో మీ ఫ్రెండ్ స్వప్న. సిటీలో స్వప్న ఇక్కడికి వచ్చిందా? ఎక్కడ? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అయ్యో, పేరు స్వప్న, ఆ సింహాద్రి కూతురు. సిటీలో మీ ఫ్రెండ్. మీరు భోజనానికి రండి. సింహాద్రి కూతురా? హలో, ఎందుకు ఇలా చేసావు భరత్? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నీ ప్రేమలో పూర్తిగా మునిగి ఎన్నో కలలు కన్నాను. నా కలలు కలలైపోవాల్సిందేనా? నా ఆశలు అడి ఆశలైపోవాల్సిందేనా? Oh my God. ఆలోచిస్తుంటేనే నా తల పగిలిపోతుంది. ఐఎమ్ సారీ స్వప్న, నేను అలా చేయటానికి ఆ రోజు పరిస్థితులే కారణం. మీరు చేసింది కరెక్టే అని తెలుసు భరత్. మిమ్మల్ని అర్థం చేసుకునే శక్తి నాకు లేదు. స్వప్న ప్లీజ్. వింటే మీ భార్యను అవుతానా? అలా అని మీతో సంసారం చేయగలనా? మీ మౌనం నా ప్రశ్నకు సమాధానం కాదని తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై. అజయ్, నా కొడుకు భరత్ సంధ్య మెళ్ళో తాళి కట్టి ఆ ముసలోడి చేత మళ్ళీ కంప్లైంట్ ఇప్పించి మనల్ని కోర్టుకి లాగి మన పరువు ప్రతిష్టల్ని రోడ్డు పాలు చేశాడు. డాడీ, తన చేత సాక్ష్యం చెప్పించడానికి ఆ భరత్ గాడి ఐడియా వేసి దాని మెళ్ళో తాళి కట్టుంటాడు. దానికి తాళి కట్టాడని అలాగే వదిలేస్తే వాడి దృష్టిలో, ఆ ముసలోడి దృష్టిలో మనం దద్దమలం అయిపోతాం. ముందు ముందు పరిస్థితులు ఎలాగైనా మారచ్చు. అందుకే అజయ్, నువ్వు దాన్ని రేప్ చేసి లేపేసి. అలాగే డాడీ. స్వప్న, ఏ స్వప్న, ఎందుకు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? సంధ్యాన్ని రేప్ చేసి చంపేయమని అజయ్కి డాడీ చెప్తుంటే విన్నాను. నువ్వు తన్ని కాపాడుకో భరత్. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. ఇట్స్ ఓకే. సార్, ఏంటి సార్, సంధ్యమని అజయ్ గారు జీప్ లో తీసుకెళ్లిపోయాడు సార్. అయ్యో, అయ్యో.
జైలు శిక్ష విధించావు నాయనా. చూశారయ్యా ఈ దారుణాన్ని. నేను అనుకున్నట్టుగానే మరో ఘోరం జరిగిపోయింది దేవుడా. ఏంటి బాబు ఇదంతా? ఆ రోజు నా మాట వినలేదు, తాళి కట్టి రక్షిస్తానని చెప్పి శవాన్ని ఇంటి ముందు పడుకోబెట్టావే. అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు ఇది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి? అమ్మా సంధ్య, ఈ ముసలివాడికి ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయినావమ్మా. అమ్మా సంధ్య, సంధ్య, అమ్మా అమ్మా సంధ్య. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం వల్ల ప్రాణమే పోయింది. అమ్మా సంధ్య, నన్ను వదిలి వెళ్ళిపోయావా తల్లి? అమ్మా తాత, తాత, అబ్బా ఆ వెంకటరామయ్య తన మనవరాల శవం మీద పడి లబోదిబమ్మను గుండెలు బాదుకుని టపాకాటేశాడు. చచ్చాడుగా, వదిలే. ఎక్కడి నుంచి వస్తున్నావు? సంధ్య ఇంటి నుంచి. ఆ ఎస్ఐ నాన్నకి శత్రువు అని నీకు తెలీదా? సంధ్య నా ఫ్రెండ్ అని నాన్నకు తెలీదా? నీ ఫ్రెండ్ నాన్న శత్రువు ఒకటే అయినప్పుడు వాళ్ళిద్దరూ నీకు శత్రువులే. నీ శత్రువు నా ఫ్రెండ్ ఒకటైనప్పుడు వాళ్ళిద్దరూ నీకు మిత్రులే. ఏయ్ నోర్మయ్, చదువుకోమని పంపిస్తే ఇదా నువ్వు నేర్చుకున్నది? ఆగు స్వప్న, పనికిరాని శవం దగ్గరికి వెళ్ళొచ్చావు. ముందు 4 చెంబులు నెత్తి మీద పోసుకొని లోపలికెళ్ళు. సార్, మీరు అనుకుంటున్నట్టుగా నేను పిచ్చోడిని కాదు సార్. అవును సార్, ఆ సింహాద్రి నాకు చేసిన అన్యాయానికి అతన్ని ఎదిరించగలిగే శక్తి యుక్తి లేక ఇన్నాళ్ళు పిచ్చివాళ్ళ నటిస్తూ బతుకుతున్నాను సార్. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు సింహాద్రిని ఎదుర్కొనే మీ ధైర్యాన్ని చూశాక మీ దగ్గర నిజం చెప్పాలనిపించింది సార్. ఆ సింహాద్రి ఇంట్లో నేను పాలేరుగా పనిచేసేవాడిని సార్. నమ్మిన పంటలో ఉన్నాను సార్. ఆ ఇంట్లో నేను పనిచేస్తున్నప్పుడు మా వాడలో ఒక అమ్మాయిని నేను ప్రేమించాను సార్. ఆ విషయం సింహాద్రికి చెప్పాను. నీకెవరూ లేరనుకోవద్దురా సత్యన్న, నేనున్నానని దగ్గరుండి పెళ్లి జరిపించాడు సార్. నా భార్య కూడా ఎవరు లేరు సార్. శోభనం రోజు ఆయన ఆశీర్వాదం కోసం వెళ్తే గంగా ఆశీర్వాదం తీసుకో. సరే మావా. నీ పెళ్ళ చూడటానికి చాలా అందంగా ఉంది. అయ్యారు నా భార్య ఏయ్, నువ్వు అయ్యారు పక్కగా. ఏయ్, రావే. పద. అంతేకాదు సార్, మా హరిజన మేడం కమలని రేప్ చేసి చంపి ఊరి బయట కప్పెట్టడం నేను నా కళ్ళారా చూశాను సార్. ఈ విషయం మా వాళ్ళకి చెప్పినా ఏం ప్రయోజనం లేదని ఎవ్వరికీ చెప్పలేదు సార్. ఇప్పుడు మీలో ఉన్న బాధ, మీకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ విషయం చెప్పాను సార్. సార్, ఆ శవాన్ని పాతిపెట్టిన చోట ఎక్కడుందో నేను చూపిస్తాను సార్. టీచర్ని ఆ దుర్మార్గుడు ఎంత దారుణాన్ని కొనికట్టాడో చూడండి సార్, చూడండి. వదలకండి సార్, వదలకండి సార్, వదలకండి.
ఇంతమంది చావు కారణమైన ఆ అజయ్ గారిని వాడి తండ్రి సింహాద్రిని ఊరికే వదలకండి సార్, ఊరికే వదలకండి. మా ప్రాణాలు పోయినా పడలేదు సార్. మేము సాక్ష్యం చెప్తాం. అతనే నా సాక్షి. ఈ పిచ్చోడిని నేను కాదురా నువ్వు. కమలా మేడం ని రేప్ చేసి చంపి పాతి పెట్టడం కల్లారా చూసిన ప్రత్యక్ష సాక్షి నేను. ఇన్స్పెక్టర్! ఇన్స్పెక్టర్, ఎందుకు నా కొడుకుని మళ్ళీ అరెస్ట్ చేశావు? నీకు ఇంకా బుద్ధి రాలేదా? ముందు వాడిని విడుదల చేయి. వెళ్ళావు. ఏందలా చూస్తున్నావు? వదులుతావా లేదా? వదలను. ఆ రోజు వెంకట్రామయ్య గారిని భయపెట్టి ఇక్కడి నుంచి నీ కొడుకుని విడిపించుకుని వెళ్ళావు. ఈ సత్యన్న నువ్వు అనుకున్నట్టు పిచ్చోడు కాదు. ఈ హరిజనులు నువ్వు చెప్పినట్టు వినరు, నువ్వు ఆడమన్నట్టు ఆడరు. ఊరికే రెచ్చిపోకుండా మూసుకుని వచ్చిన దారినే వెనక్కి వెళ్ళు. ముందడుగు వెయ్యడమే తప్ప వెనకడుగు వెయ్యడం ఈ సింహాద్రికి అలవాటు లేదురా. సింహాద్రి! చాలా ఎక్కువైందిరా నీకు ముసలాడా. కాకి, నా ఒంటి మీద చెయ్యేశా. దానికి సరైన గుణపాఠం చెప్పేదాకా నిన్ను వదలను. డాడీ! అజయ్, నేనున్నాను. నీకు మూడింది. రై పిచ్చోడా, నేను బయటకు వస్తే నిన్ను ప్రాణాలతో వదలను. బయటకు వస్తావనే ఆశ కూడా ఉందా నీకు? కోర్టులో నీ మీద సాక్ష్యం చెప్పించి నిన్ను ఉరి తీయించకుండా వదలంరా. చూస్తుండగా నా కొడుకుని వీధుల్లో కొట్టుకుంటూ తీసుకెళ్లి సెల్లో పడేశాడు. అది తలుచుకుంటేనే నా ఒళ్ళంతా మండిపోతుంది. అంతేకాదన్నా, నా కొడుకుని విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ కూడా నన్ను మెడపట్టి కట్టేశాడు. ఆ పోలీసులు హరిజనులు ఆ భరత్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. ఆ అవమానాలన్నీ భరించి ఏమీ చెయ్యలేని దద్దమ్మలా ఇంటికి వచ్చేశాను. అన్నా, నువ్వు డీజీపీకి ఫోన్ చేస్తావో హోమ్ మినిస్టర్ కు ఫోన్ చేస్తావో నాకు తెలియదు. స్టేషన్ లో ఉన్న నా కొడుకుని ఇప్పుడే రిలీజ్ చేయించి పోయిన నా గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. నాలో రగులుతున్న అగ్నిజ్వాల చల్లారాలంటే వాడి పొగరు అనగాలి, వాడి అంతు చూడాలి. సింహాద్రి, నువ్వెంత బాధపడుతున్నావో నేను కూడా అంతే బాధపడుతున్నా. నీకు వాని మీద ఎంత పగుంటాదో దానికి 10 రెట్లు నాకుండాది. కానీ ఏం చేయగలమప్పా? ఏం చెయ్యలేని పరిస్థితుల్లో చెయ్యి కట్లేసినట్టయిపా. సీఎం కూడా ఏమీ చెయ్యలేడు. ఈ కేసు కోర్టుకు పోవడం కంటే ఇక మనకు వేరే దారి లేదప్పా. నువ్వు ధైర్యంగా ఉండవు. నేను ఏదో ఒక జంతర్ మంతర్ చేసి నీ కొడుకు నిలిపిస్తా.
ఎఫ్ఐఆర్లో ఆరోపించిన నేరాల ప్రకారం 302, 376 సెక్షన్ల కింద నేరం మోపబడిన ముద్దాయి అజయ్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపమని ఆదేశం జారీ చేయడమైనది. దీని మీద సమగ్ర విచారణ జరిపి 10 రోజుల లోపల నివేదికను కోర్టుకు సమర్పించవలసిందిగా ఆదేశించడమైనది. మినిస్టర్, అజయ్ ని మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. రూల్స్ ప్రకారం ఏం చేయాలో అదే చేస్తున్నారు. నువ్వు కోర్టులో మేనేజ్ చేస్తానన్నావు. మేనేజ్ చేయడం అంటే ఈ కేసు విచారణకు వచ్చినాక. విచారణ అంటే జ్ఞాపకం వచ్చింది సింహాద్రి. ఈ కేసులో కీలకమైన సాక్ష్య పిచ్చోడు వాడిని ఎట్టైనా సరే కోర్టుకు రానికుండా చేయి. ఆ ఓటు నకరాలు చేస్తే వాడిని పూడ్చిపెట్టు. ఓకే మినిస్టర్. బయటకు వస్తావనే ఆశ కూడా ఉందా నీకు? కోర్టులో నీ మీద సాక్ష్యం చెప్పించి నిన్ను ఉరి తీయించుకున్న వదలంరా. లోపల ఉన్న వాళ్ళంతా బయటికండి, రాకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తా. ఆ పిచ్చోడు ఏ గుర్తులో ఉన్నా నాకు తీసుకొచ్చి అప్పగించండి, లేకపోతే నీ ప్రాణాలతో పాటు నీ గుర్తులు కూడా తగలబెడతా. కోర్టులో సాక్ష్యం చెప్తావరా? పక్క తప్పుకోండి, లేకుంటే మిమ్మల్ని అందరినీ కాల్చేస్తా. అబ్బా అబ్బా అబ్బో, ఇప్పుడే అందిన వార్త. నీ లీగల్ కొడుకుని ఆ హరిజన వాడలో పిచ్చోడు ఆ జనం అందరూ కలిసి చంపేశారంట. ఏందిరా బాగుతున్నా? నా కొడుకు అజయ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అది ఓల్డ్ న్యూస్, నేను చెప్పేది లేటెస్ట్ న్యూస్. నేను నిజమే చెప్తున్నారబ్బా, వాడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపేశారట. నన్ను కూడా తరుపుకొచ్చారు. ఆ నల్లోడు, ఆ పిచ్చాడు, ఆ బండడు అందరూ కలిసి కత్తులతో నరికి ఖైమా చేశారు. కళ్ళు బయటకు వచ్చేసాయి, చేతులు కట్ చేశారు, కాళ్ళు నరికేశారు. వాడిని చూడాలంటే చాలా భయం వేసిందమ్మా. నా కొడుకు చితి ఆరక ముందే ఆ గిరిజన వాడ తగలడిపోవాలి. నా కొడుకు శవం బూడిద కాకముందే వాళ్ళందరి గుడిసెలు బూడిద కావాలి. అగ్ని గుండం నీ పిండం అని పాడుతుంటే నా ఒంటి మీద రోమాలు 90 degrees లో నెక్కపడుచుకున్నాయప్పా. నా శత్రువు పాట పాడడానికి నీకు సిగ్గులేదు? ఆ భరత్ తల తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి. పోండి. హలో భరత్, మా డాడీ మినిస్టర్తో ఏదో మాట్లాడుతున్నారు. నిన్ను చంపి తల తీసి తన కాళ్ళ దగ్గర పడేయమని రౌడీలకు చెప్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు భరత్. స్వప్న, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు. అది నువ్వు రుజువు చేశావు. వాడు నీ అన్నని చంపాడే. But daddy, I love him. లవ్వా? సిటీలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ పల్లెటూరు దాకా వచ్చింది. నా శత్రువుని ప్రేమించడానికి నీకు ఎంత ధైర్యమే?
అత్యాచారాలకు దుర్మార్గాలకు మీకెంత ధైర్యం ఉందో నా స్వచ్ఛమైన ప్రేమకు అంతే ధైర్యం ఉంది. ఏయ్! నా కొడుకుని పోగొట్టుకున్నాను. నువ్వు మళ్ళీ వాడిని మీట్ చేస్తే నిన్ను పోగొట్టుకోవడానికి వెనుకాడు. దీని లోపలేసి లాక్ చేయట్రా. డాడీ, డాడీ! నాగరాజు, నాగరాజు! నా తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేయడానికి ఈ చెత్త నా కొడుకుల్ని పంపాను. కానీ నేను వీళ్ళ తలలు తీయకుండా జీవోత్సవాలను చేసి నీ కాళ్ళ దగ్గరే పడేశాను. ఇప్పటికైనా తెలిసిందా ఈ భరత్ అంటే ఏమిటో? నేను తలుచుకుంటే కళ్ళు మూసి తెరిచే లోపు నీ ప్రాణం తీయగలను. కానీ ఈ 4 గోడల మధ్య నిన్ను చంపితే ఇక్కడున్న వారికి మాత్రమే తెలుస్తుంది. కోర్టులో నీ మీద హత్య కేసు మోపి నీకు ఉరి శిక్ష వేయించగల శక్తి సామర్థ్యం నాకున్నాయి. కానీ రూల్స్ ప్రకారం నిన్ను విచారించి సాక్ష్యం చెప్పించి నీ నేరాలన్నీ రుజువు చేసి నిన్ను ఉరికంబ ఎక్కించడానికి సంవత్సరాలు కావాలి. అప్పటికి నీ క్రైమ్ స్టోరీ అంతా ఓల్డ్ అయిపోయి జనం మర్చిపోతారు. అందుకే రేపే నీ మరణ ముహూర్తం. నువ్వు నీ మినిస్టర్ని, నీ చెంచాగాళ్ళని, ఎంతమంది ఉన్నారో అందరినీ పిలిపించుకో. రేపు 12 గంటలకి ఊరి చివరున్న దేవస్థానం దగ్గర ప్రజాకోర్టు ముందు నీ కేసు విచారణ జరిపించి నీకు మరణ శిక్ష విధిస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. నిన్ను స్వప్న ఎక్కడ? స్వప్న ఆగు. ఎక్కడికి? ఇప్పటికైనా అర్థమైందా భరత్ అంటే ఏంటో? ఎన్ని హత్యలు చేశావో, ఎన్ని అత్యాచారాలు చేశావో. నిన్ను తండ్రిగా చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. కన్న కూతురుతో కూడా మీరు చీ కొట్టించుకున్న తర్వాత ఇక మీ దగ్గర పని చేయలేం. వస్తాం. అబ్బా అందరూ వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం వెళ్ళనప్పా. ఎందుకో తెలుసా? నీ చివరిదా చూడాలిగా. ఫోన్ 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 మినిస్టర్ చేశాడు. హలో హలో. ఏం సింహాద్రి, గొంతు ఎట్టో ఉండది? భరత్ గాడు నా ఇంటికి వచ్చి నన్ను అవమానించి నా కూతురి చేత నన్ను తిట్టించి నాకే ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడు. ఏమిటంటే వారి ఛాలెంజ్? ఊరవతల ఉన్న గుడి దగ్గర ప్రజా కోర్టు ముందు విచారణ జరిపి రేపు 12 గంటలకి నీకు ఉరి శిక్ష విధించి నీ ప్రాణాలు తీస్తానని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడన్నా. వాడన్నంత పని చేస్తాడేమోనని నాకు భయంగా ఉందన్నా. నీకు సపోర్ట్ గా నేనుండేటప్పుడు నువ్వు భయపడినావంటే అది నాకే అవమానమో.
రేపే పోలీసు బందోబస్తుతో నీ ఊరు వస్తాడా. వాడు చెప్పిన చోట్లో నిన్ను కూర్చోబెట్టా, నీ పక్కన నేను కూర్చుంటా, చుట్టూ పోలీసులు ఉంటారు. వాడు నిన్నెట్లా చంపుతాడో చూద్దాం. అబ్బా టైం 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 మధ్యలో నువ్వేట్రా? అబ్బా 12 గంటలు అయిపోయింది. వదలట్రా, వదలబట్టున్నారా? ఈ దుర్మార్గుడు నా తల్లిని ఉంచుకున్నాడు సార్. నేను పుట్టిన తర్వాత వీడికి తండ్రి మీరే అని లోకానికి చెప్పుకోవడానికి మా అమ్మ పెళ్లి చేసుకోమని అడిగితే అప్పుడు ఇతను ఆమెని గొంతు నలుపు చంపేశాడు సార్. ప్రపంచమే తెలియని నాకు మా అమ్మ చావుని కళ్ళారా చూశాను నేను. వీడి మీద కసి తీర్చుకోవడానికి ఇల్లీగల్ కొడుగ్గా వీడి దగ్గర పెరిగాను సార్. ఇప్పుడు అవకాశం చిక్కింది సార్. ఈ సింహాద్రికి ఉరి శిక్ష విధిస్తున్నాను. ఈ మంత్రి కొండయ్య తన కొడుకు చేత ఋషి బ్యాంక్ స్థాపించి డిపాజిట్ చేసిన ప్రజల సొమ్మును బినామీ పేర్లతో స్వాహా చేసి బ్యాంకును దివాళా తీయించి ఒక ఆవిడ చావుకు కారకుడయ్యాడు. అసలు ఈ సింహాద్రి ఇన్ని ఘోరాలు చేయడానికి కారణం కూడా వీడే. నేరస్తుడిని ప్రోత్సహించిన వాడు కూడా నేరస్తుడితో సమానం. అంతేకాదు, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నిష్పక్షపాతంగా నడుచుకుంటాను అని మాట తప్పినందుకు ఇతనికి కూడా ఉరి శిక్ష విధిస్తున్నాను. మేమేం చేసినా చెల్లుతుంది, ఏ కోర్టు మమ్మల్ని శిక్షించలేరు అని సాక్షుల్ని తారుమారు చేసి కండబలంతో ధనబలంతో అహంకారంతో స్వయం విహారం చేసే వాళ్ళ గుండెల్లో దడ పుట్టించడానికి ఇలా పబ్లిక్ కోర్టులో విచారణ చేసి ఉరి శిక్ష విధిస్తున్నాను. మంత్రాలకి చింతకాయలు రాలవు, రాళ్లతో కొడితేనే నేల రాలతాయి. పాలకులు వెంటనే మేల్కుని ఇప్పటి ఈ చట్టాన్ని మార్చి గుండెల్లో భయం పుట్టించే కొత్త చట్టాన్ని అమల్లోకి తేవాలి. ముట్టుకుంటే మూతి పళ్ళు రాలిపోవాలి. చెయ్యేస్తే ఆ చెయ్యిని నరికి పారేయాలి. మానభంగం చేసిన వాడికి మరణ శిక్ష విధించాలి. హత్య చేసిన వాణ్ణి బహిరంగంగా ఉరి తీయాలి. దీన్ని చూసిన వాళ్ళకి విన్న వాళ్ళకి ఎవరికి ఇలాంటి ఆలోచనలు కల్లో కూడా రాకూడదు. పాలకులు న్యాయాన్ని చట్టాన్ని తప్పుదోవ పట్టించి నేరస్తుల్ని కఠినంగా శిక్షించకపోతే నాలాంటి ప్రతి ఒక్క సిటిజన్ ముందుకొస్తాడు. ఎస్, తప్పకుండా వస్తాడు. ఈ హంతకులకి, ఈ సంఘ విద్రోహ శక్తులకి ఉరి శిక్ష విధించడమైనది. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుని నేరస్తుల్ని శిక్షించడం చట్టరీత్యా నేరం.
ఇలాంటి వాళ్లకు శిక్షలు వేద్దాం. నేరస్తులుగా లొంగిపోయి మనం కూడా శిక్ష అనుభవిద్దాం. సిటిజన్ గా మన కర్తవ్యం మనం నిర్వహిద్దాం. నా ముందు ఇలా తలదించుకుంటే మన డిపార్ట్మెంట్కి అవమానం. తల ఎత్తండి సార్. నేను చేసిన ఈ నేరాన్ని ఒప్పుకుంటున్నాను. కమాన్ రశ్మి. భరత్, ఒక సిటిజన్ అంటే ఎలా ఉండాలన్నది నిన్ను చూసిన తర్వాత నాకు అర్థమైంది. నువ్వు చేసిన ఈ పని వల్ల ఈ సమాజానికి ఎంతో మేలు జరిగింది. ఈ దేశానికి